ఈ చలనచిత్రం ఆదికవి వాల్మీకి రామాయణం ఆధారంగా నిర్మించబడింది. ఈ ప్రక్రియలో మూల కథలోని సారాంశం, భావాన్ని యథాతథంగా ఉంచే ప్రయత్నం చేయడం జరిగింది. అదే సమయంలో కొన్ని అంశాలు, సందర్భాలు, పాత్రలు చిత్రానువాదానికి అనుకూలంగా మార్చి ఉండొచ్చు. అయితే వీటిని చిత్ర నిర్మాతలు మతపరమైన, పాండిత్యపరమైన వాల్మీకి రామాయణం యొక్క అధికారిక ప్రాతినిధ్యం అని ప్రకటించడం లేదు. ఈ కార్యం మహోన్నతమైనది, పూజ్యనీయమైనది. అందుకుగాను మహనీయుడు వాల్మీకి రామాయణాన్ని ప్రేరణగా తీసుకున్నాం. అయితే ప్రేక్షకుల్ని ప్రామాణికమైన వాల్మీకి రామాయణాన్ని తెలుసుకోవడానికి పండితుల్ని, మంచి సాహిత్యకారుల్ని సంప్రదించమని ప్రోత్సహిస్తున్నాం. ఈ చిత్రంలో నాటకీకరణతో పాటు కల్పితమైన అంశాలు ఉండొచ్చు. వీటినే ప్రేక్షకులు నిజాలని, అవే చారిత్రక ప్రాతినిధ్యమని తప్పుగా అర్థం చేసుకోవద్దని మనవి చేస్తున్నాం. చిత్ర నిర్మాతలు వాల్మీకి రామాయణం యొక్క సాంస్కృతిక విలువల్ని, మతపరమైన ప్రాముఖ్యతని గుర్తించి ఈ ఇతిహాసాన్ని సున్నితంగా స్పృశించారు. ఏదేమైనా ఇతిహాసం యొక్క వ్యక్తిగత వ్యాఖ్యానాలు వేర్వేరుగా ఉండొచ్చు. అయితే ఏదో ఒక మతపరమైన, తత్వపరమైన దృక్పథాన్ని మాత్రమే ప్రోత్సహించడం నిర్మాతల ఉద్దేశం కాదు. అలాగే ఏ వ్యక్తి మరియు వ్యక్తుల యొక్క నమ్మకాల్ని, మనోభావాల్ని, సంస్కృతి సంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాల్ని కించపరచడం కూడా నిర్మాతల ఉద్దేశం కాదు.